హలో గాయస్, నమస్తే. సో నేనైతే బాగా సో హాయ్ హలో నమస్తే గాయస్. ఇప్పుడైతే మేము బయ్యారం పెద్దగుట్ట వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఫుల్ అంటే ఫుల్ వర్షం వచ్చింది, ఇప్పుడే కొంచెం ఆరిపోయింది. సో మా గాయస్ మేము రిచ్గా బండ్ల మీదకి వెళ్తున్నాం హెవీగా. మా ఫ్రెండ్ యశ్వంత్. ఓకే, ఇప్పుడైతే గోయింగ్. హాయ్ గైస్, నమస్తే. ఇప్పుడైతే మేము బయ్యారం దగ్గర ఉన్న పెద్దగుట్టకి పోతున్నాం. సో వీళ్ళు మా గాయస్, మా బైక్స్ వెహికల్స్. సో ఇతను వచ్చేసి సంతోష్, ఇతను మా ఫ్రెండ్ యశ్వంత్, ఇతను మనోజ్ అఫీషియల్, ఇతను లకాజెడ్ పప్పేరు, మన అన్న శ్రీకాంత్ అన్న పంచవట్ల సారంగపారి. మరి వాడు మో ఇట్రామో అప్పుడే ఆజాద్ ఏదో చెప్పేస్తాను, నువ్వు చెప్పేస్తాను. అట్లా డైలాగ్ లేదని బోదరు బోర్ లేకపోతే మరి ఎట్లా మరి? అది పెట్రోల్ ఎంత కొట్టించిండు అట. అందరికీ నీ దగ్గర 2 లక్షలు ఉన్నాయి. ఆటో ఆటోకి డబ్బులు. మన చూస్తున్నారు కదా, బయ్యారం మండలంలోని ప్రకృతి సహజసిద్ధ జలపాతం బయ్యారం మండలం. ఓకే, ధన్యవాదాలు జిల్లా కలెక్టర్. ఇది సీన్ హెవీగా ఉంది. ఇప్పుడే ఫేమస్ అవుతుంది, మనమే ఫేమస్ చేయాలి ఇట్లాంటి వాటిని. క్రేజీ ఉందిగా. సో ఇదన్నమాట, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలా. అటవీ శాఖ హెవీ తమ్ముడు, అరే క్రేజీ. సో గైస్, ఇది లొకేషన్ అనమాట. ఇట్లా ట్రెక్ చేయాలి ఫైనల్లీ. హాయ్ హాయ్. సో ఇట్లా వెళ్ళాలి చాలా దూరం. చాలా అంటే చాలా బాగుంది చూసుకున్నట్లయితే. బట్ వాటరే దొరకట్లే, అదనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది గైస్. ఇవియా గుడియా 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 గుడియా. కొద్ది దూరం లేదు కదా. వాడికే చూడాలి మన. అరే వాడు కొన్ని కింద వదిలేసిన సుభాష్ గారిని. డైరెక్ట్ మొట్ట పైకి డైరెక్ట్ చెట్టుకెత్తడా? వీడు మడ్డ అయిపోయింది. ఆడిపోయింది వాడు బతుకు అయిపోయింది. చెక్కేస్తారు వాడిది డాక్టర్లు. మా వర్షం మామూలు రావట్లేగా. జలకలు ఆడతా.
అనవసరంగా ఆస్తమా పేషెంట్ పట్టుకొచ్చిన. హెవీ సాసం అక్కడ కూడా ఉన్నారు మా ఫ్రెండ్ గారు వాళ్ళు అన్న కన్నుంటాడు ఎక్కువ చేతులు ఏం లేవు. అడిగి కాదు గుట్ట అక్కడ చదువుకా నీళ్ళు లేదు మా అవసరమా అడ్లీ వాటర్ లేవుగామా